ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్రం అథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః. యైరిమే గురుభిః పూర్వం పదవాక్యప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. తస్మాన్ మాంగళికా ఉభౌ ఇతి. ఓం అథ ఓం అథ ఓం అథ ఆత్మతత్వ నిర్ణయము. శ్రీరస్తు. రచయిత యొక్క విన్నపము. శ్రీమత్ సచ్చిదానందమయుడైనటువంటి పరమాత్మయే ఈ సర్వ ప్రపంచమును తన యొక్క మాయాశక్తి చేత సృష్టించి నిర్మించి, ఆ పరమాత్మయే తానే జీవరూపుడై ఈ శరీరముల యందు ప్రవేశించి, ఆ పరమాత్మయే తానే వివిధ రూపములతో భాసిల్లుచు నామ రూపములు లేనివాడై స్వగత భేదము, సజాతీయ భేదము, విజాతీయ భేదములు అంటే నామరూపములు లేనివాడై స్వగత సజాతి విజాతి భేదములు లేనివాడై. స్వగత భేదము అనంటే నాలోనే, ఈ శరీరంలోనే ఈ చెవి ఉన్నట్టుగా చెయ్యి లేదు, ఈ చెయ్యి ఉన్నట్టుగా కన్ను లేదు, కన్ను ఉన్నట్టుగా కాలు లేదు. ఈ శరీరంలోనే భేదాలు ఉన్నాయి, కానీ పరమాత్మ యొక్క తత్వంలో అలాంటి భేదాలు ఏవి ఉండవు. అలాగే సజాతీయమైనటువంటి భేదం అంటే మానవ జాతి అనేటువంటి ఒక జాతిలోనే స్త్రీ, పురుష, బాల, వృద్ధ ఇలాంటి భేదాలు కనిపిస్తాయి. కానీ ఆత్మతత్వంలో ఇలాంటి సజాతీయమైనటువంటి భేదాలు, దోషాలు కనిపించవు. అలాగే విజాతి భేదము లేదా విజాతి దోషము. మనుష్య జాతి, వృక్ష జాతి, వృక్ష జాతి గోజాతి, గోజాతి పక్షి జాతి. ఇట్లా జాతికి జాతికి మధ్యన భేదం ఉంది, కానీ ఆత్మతత్వంలో అలాంటి భేదములు ఉండవు.
అలాంటి అంటే సర్వ శరీరములు యందు ప్రవేశించి ఆ పరమాత్మయే తానే వివిధ రూపములతో వివిధ ఆకారాల్లో భాసిల్లుచు నామరూపాలు అనేటువంటివి లేనివాడై, రూపం ఉంటే దానికి నామం వస్తుంది. అలాంటి ఏ రూపము లేనటువంటి వాడు నిరాకారుడు, ఆకారం లేనటువంటి వాడు. అలాంటి వాడైనటువంటి వాడు అయ్యి స్వగత సజాతీయ విజాతీయ భేదము లేనివాడై ప్రపంచమంతా కూడా నిండి నిబిడీకృతమై వ్యాపకమై మాయా శక్తి యొక్క సహాయంతో మాయాశక్తిని తన ఆధీనంలో ఉంచుకుని మన శరీరంలో యందు అంతర్యామి రూపంతో తేజరిల్లుచు ఉన్నాడు. అంతటా మాయాశక్తి యొక్క సహాయంతో మాయాశక్తిని తన వశంలో ఉంచుకుని ఈశ్వరుడుగా వ్యాపకమై ఉన్నాడు. మన శరీరంలో యందు అంతర్యామి రూపంతో తేజరిల్లుచు ఉన్నాడు. వీనిని తెలియజేయడానికే ఈ ఈశ్వరుణ్ణి, ఈ అంతర్యామి జీవుణ్ణి, జీవరూపంలో ఉన్నటువంటి అంతర్యామిని, ఈశ్వర రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తెలియచేయడానికే వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ వేదములు అనేటువంటివి బయలుదేరినవి అంటే మొదలైనవి మనకి చెప్పడానికి ఉద్దేశించబడినవి. ఈశ్వర తత్వాన్ని, జీవతత్వాన్ని, జీవ ఈశ్వరుల యొక్క ఏకత్వము పరమాత్మయందే, కేవలం పరమాత్మయే. ఈ అంతర్యామి ఈశ్వరులు తత్వత పరమాత్మయే. మాయాశక్తి వలన ఈశ్వరుడయ్యాడు. ఇది జీవశక్తి ఇక్కడ అజ్ఞానం అవిద్య వలన ఈయన అంతర్యామిగా ఈ శరీరంతో సమష్టి వ్యష్టి రెండింటికి ఆధారమైనటువంటి పరమాత్మగా ఉన్నాడు అని చెప్పడానికే ఈ వేదములు అనేటువంటివి మొదలైనవి, బయలుదేరినవి అని చెప్పారు. వేదముల యందు మొదటి భాగము, మొదటిలో కర్మకాండం ఉంది. ఆ తర్వాత ఉపాసనా కాండము, ఆ తర్వాత జ్ఞానకాండము అనేటువంటి ఉన్నాయి. వేదముల్లో మొదటి భాగంలో అంటే పూర్వ భాగంలో ఈ కర్మకాండం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఈ కర్మకాండము కేవలము ఆత్మతత్వము, పరమాత్మతత్వము తెలియనటువంటి అజ్ఞానులకే చిత్తశుద్ధి కోసము, చిత్త ఏకాగ్రత కోసము, శుద్ధీకరణ కోసము, సిద్ధి ఏకాగ్రత పొందడం కోసము నిర్దేశించబడినటువంటిది ఈ వేదంలో ఉన్నటువంటి పూర్వభాగము కర్మకాండం. పూర్వభాగము ఇది ధర్మకాండము, దీన్ని కర్మకాండము, ఉపాసనా కాండము. ఈ కర్మకాండము యందు మగ్నులైనటువంటి చాలా మంది జీవులు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కర్మకాండం యందు నిమగ్నులై ఆసక్తులై అనేక జన్మాలు నుంచి ఈ కర్మకాండాన్ని ఆచరించి తుదకి విసుగు పుట్టి ఈ కర్మకాండం వలన ప్రయోజనము ఏమీ లేదు అని తెలుసుకుని ఈ కర్మకాండ ఆచరణం వలన పరమ ప్రయోజనమైనటువంటి మోక్షము, పరమానందము, పరబ్రహ్మానందము, ఆత్మానందము అనేటువంటిది కానరాక, అనుభవంలోనికి రాక ఈ కర్మఫలం ఎంత గొప్పదైనప్పటికీ అశ్వమేధాది యజ్ఞం లేదా మనకి పేరు పెట్టడము అని అంటారు. నామకరణము దగ్గర నుంచి అశ్వమేధ యాగం వరకు ఉండేటువంటి సమస్త కర్మకాండములు కూడా వారి ఫలితము పూర్తి కాగానే మరల పునర్జన్మకి కారణమవుతుంది. జన్మరాహిత్యాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి ఈ పుట్టడము, పెరగడము, ఇంకా పెద్దగా అవ్వటము, కొన్నాళ్ళకి మరలా తరగటము, వృద్ధాప్యాన్ని పొందటము, కొన్నాళ్ళకి కనుమరుగైపోవటము అనేటువంటి ఈ షడ్భావ వికారములు అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి, ఈ షడ్భావ వికారాలు, ఈ ఔపాధికమైనటువంటి ఈ వికారాల నుంచి ఈ జనన మరణ ఈ ప్రయాణం నుంచి
ఈ సంసార చక్రం నుంచి, ఈ భవరోగం నుంచి, పుట్టటము అనేటువంటి ఈ రోగం నుంచి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యము అవటము లేదు. ఈ కర్మకాండం వల్ల ప్రయోజనము, పరమ ప్రయోజనమైనటువంటి మోక్షము నా యథార్థ స్వరూపము నేను పరమాత్మనే, అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మను అయ్యే ఉన్నాను అనేటువంటి ఆ పరమాత్మ, పరబ్రహ్మ జ్ఞానము, బ్రహ్మజ్ఞానము, ఆ పరమానందమును నేను శాశ్వతంగా అనుభవించడానికి సాధ్యము కావటం లేదు. కాబట్టి ఆ ప్రయోజనము కనబడకపోవటం వలన కొందరు ఈ కర్మకాండాన్ని విడిచిపెట్టి యోగ కాండమునందు, అంటే ఉపాసనా కాండమునందు ప్రవేశిస్తారు. ఈ కర్మకాండ యందు వైరాగ్యాన్ని పొంది దానికన్నా గొప్పదైనటువంటి మానసికంగా చేసేటువంటి ఈ కర్మకాండ యందు ఇష్టాన్ని ఏర్పరచుకుని ఆ యోగ కాండమైనటువంటి ఉపాసనా కాండంలోనికి ప్రవేశం చేస్తారు. ఈ యోగం వలన, ఈ ఉపాసన వలన దీర్ఘమైనటువంటి దీర్ఘాయుష్యు లభిస్తుందే కానీ పరమ పురుషార్థమైనటువంటి ముక్తికి సావకాశం లేదు. మోక్షాన్ని, పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని, అంటే మన మనుషులందరికీ కూడా, ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటి ఈ పురుషార్థములు ఉన్నాయి. ఈ నాలుగింటిలో పరమమైనటువంటి, శ్రేష్టమైనటువంటి పరమ పురుషార్థము మోక్షము. ఆ మోక్షానికి అవకాశం లేకుండా పోయింది. ఈ యోగ కాండం వలన, ఉపాసనా కాండం వలన మనకు దీర్ఘకాలము జీవించేటువంటి అవకాశం వచ్చింది. దీర్ఘాయువు లభిస్తుంది, చిరాయువు లభిస్తుంది, చిరంజీవత్వం వస్తుంది తప్ప మోక్షము కలుగదు అనే విషయం తెలుస్తుంది. అంటే యోగం వలన, ఉపాసనం వలన, ధ్యానం వలన దీర్ఘాయువు కలుగునెడల, అంటే కలిగినట్లయితే తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకి కొంచెం అవకాశం కలుగుతుంది. సద్గురు లభించడము, ఆ సద్గురు యొక్క ఉపదేశాన్ని పొందటము, ఆ ఉపదేశాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనంతో మనము శృతియుక్తి అనుభూతులతో ఎటువంటి సంశయము లేకుండా, విపర్యం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథార్థముగా, యథార్థ జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము మనం పొందటానికి ఈ కాలము విషయంలో మనకి కొంచెం అవకాశము కలుగుతుందే తప్ప దీని వలన ముక్తి లేదు. అంటే కర్మకాండం వలన ముక్తి లేదు, ఉపాసనా కాండం వలన ముక్తి లేదు. కానీ కర్మకాండము చిత్తశుద్ధికి, అంతఃకరణ శుద్ధికి, అలాగే ఉపాసనా కాండము, ఈ యోగ కాండం అనేటువంటిది చిత్త ఏకాగ్రతకి మనకి సహాయపడుతుంది. దీనివలన సాక్షాత్తుగా మనకి మోక్షం అనేటువంటిది, ముక్తి అనేటువంటిది కలుగదు. కర్మకాండం వలన, ఉపాసన కాండం, యోగ కాండం వలన ముక్తి లేదు అని శాస్త్రకర్తలే మనకి చెప్పి ఉన్నారు. ఈ విషయం ఈ శ్లోకంలో చూద్దాం. యత్కామ్యం కర్మయోగశ్చ యో అణిమాది ప్రదోహ్యయం తత్సంసారస్య ఏవ హేతుః న ముక్తౌ ఉపయుజ్యతే, న ముక్తాః ఉపయుజ్యతే. మరియు ఇంకొక శ్లోకంలో కూడా ఇలా చెప్తున్నారు, వినా జ్ఞానం న ముక్తి స్యాత్ ఇతరైః కోటి సాధనైః అని చెప్పారు. మరొక శ్లోకంలో న కైవల్యం ఉపాసనాత్ అని కూడా చెప్పారు. అంటే గ్రంథములు ముక్తికి జ్ఞానము తప్ప ఇతర సాధనాలు ఏవి కాదు, ఉపయోగపడవు అని తెలుపుచున్నాయి.
మనకి గ్రంథములన్నీ గురువులంతా ఏం చెప్తున్నారంటే ముక్తికి, కైవల్యానికి జ్ఞానము ఒక్కటే సాధనము, ఇతరములైనటువంటి సాధనములేవి కూడా ముక్తికి పనికిరావు అని చెప్తున్నారు. మిగిలినవి దేనికి పనికొస్తాయి అని అంటే చిత్తశుద్ధికి, చిత్త ఏకాగ్రతకి. కర్మకాండం వల్ల అంతఃకరణ శుద్ధి, ఉపాసనా కాండం వలన అంతఃకరణ చిత్త ఏకాగ్రత కలుగుతుంది తప్ప ముక్తి కలగదు. ముక్తికి జ్ఞానమే సాధనము. ఉపాసన వలన కైవల్యము దొరకదు. ఉపాసన ద్వారా, కేవల ఉపాసన వలన కైవల్యము, మోక్షము, ముక్తి దొరకదు అని మనకి చెప్పారు. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేన మృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహరం విపాపం పరమేష్మభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గస్తం తత్రాపి దహరం గగనం విశోకస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదోస్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య పరమేశ్వరః న కర్మణ న ప్రజయ అని మనకి వేదము కైవల్య శుద్ధి తెలియజేస్తుంది. కర్మం వల్ల ముక్తి కలగదని మనకు తెలుపుతుంది. అలాగే కర్మకాండమునందును కూడా, యోగ కాండమునందును కూడా విసుగు పుట్టి ఈ కర్మకాండ, ఉపాసనాకాండ రెండింటి నుంచి విరక్తి చెంది వైరాగ్యం చెంది తరువాత అనంతరము ఈ బ్రహ్మజ్ఞానం కొరకు, ఆత్మజ్ఞానం కొరకు, మోక్షములకు సాక్షాత్ సాధన అయినటువంటి కైవల్యానికి జ్ఞానం అనేటువంటిది సాక్షాత్ సాధనం. అలాంటి ఆత్మజ్ఞానం కొరకు, బ్రహ్మజ్ఞానం కొరకు, యథార్థ జ్ఞానం కొరకు తగినటువంటి గురువును, సద్గురువును ఆశ్రయిస్తారు అని మనకి ఈ క్రింది శ్లోకం తెలుపుతూ ఉంది. శ్లోకము: పరీక్ష్య కర్మజాన్ లోకాన్ కర్మణా ముక్తి అసంభవాత్ విరక్తో బ్రహ్మబోధార్థం గురుం ఏతి యథా విధి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, అనేక విధములైనటువంటి యజ్ఞము, యాగము ఇత్యాది కర్మలు, వైదిక కర్మలు చేసి ఈ కర్మల వలన, ఈ కర్మల యొక్క యాగ యజ్ఞాది కర్మ ఫలములు వాని చేత ముక్తిని పొందడానికి సాధ్యం కాక, పొందనేరక, ఈ యజ్ఞయాగాది కర్మ ఫలముల వలన ముక్తిని పొందనేరక విసిగిపోయి విరక్తి చెంది ఈ జన్మములన్నీ కూడా ఈ కర్మం వలన కలిగినటువంటి కర్మ ఫలముల వలననే ఈ జన్మలు అనేటువంటివి కలుగుతున్నాయి. ఈ కర్మ ఫలముల వలననే పుట్టుచున్నవి అని ఈ జన్మాలు అనేటువంటివి తెలుసుకుని, ఈ జన్మలయందు కూడా కర్మకాండమునందు ఈ జన్మలో ఎలాగూ పుట్టాము కాబట్టి కేవల కర్మకాండకి ఈ జన్మని పెట్టకుండా కర్మకాండ యందు, అలాగే ఉపాసనా కాండం యందు, యోగ కాండం యందు విరక్తి, వైరాగ్యం, విసుగు కలవారై బ్రహ్మజ్ఞానం కొరకు, ఆత్మజ్ఞానం కొరకు, యథార్థ జ్ఞానం కొరకు యథావిధిగా ఈ ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి, ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మనిష్ట కలిగి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు ఎక్కడ దొరుకుతారో అని ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు వద్దకు ఈ మోక్షాన్ని అపేక్షించేటువంటి శిష్యులు వెళుతూ ఉంటారు. గురుం ఏతి, అలాంటి గురువు యొక్క సన్నిధికి చేరుతారు, ప్రయాణిస్తారు. యథావిధి అంటే ఎలా అయితే ఒక శిష్యుడు గురువు యందు నిష్ట కలిగి గురు భక్తితో, శాస్త్ర ప్రకారంగా సాధన చతుష్టయ సంపత్తితో
పొంది గురువుని చేరతాడు అని అర్థాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. కనుక కాబట్టి బ్రహ్మజ్ఞానమును ప్రతి మానవుడు సంపాదించవలెను. మోక్షమును కోరేటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ముముక్షువు కూడా మోక్షానికి సాక్షాత్ సాధనమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా సద్గురువు ఆశ్రయించి సద్గురువుల యొక్క ఉపదేశాన్ని సద్గురు కృపతో మనం పొందాలి. అంటే ప్రతి మానవుడు దాన్ని ప్రయత్నపూర్వకంగా సంపాదించాలి. దానికి కావలసినటువంటి సాధన చతుష్టయ సంపత్తిని, వివేకము, వైరాగ్యము, శమదమాది షట్సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షుత్వము, ఈ మాధ్యమముగా సాధన చతుష్టయ సంపత్తి మార్గములో సద్గురువు యొక్క ఉపదేశాన్ని పొందవలేను ప్రతి మానవుడు అని చెప్పారు. అంటే బ్రహ్మజ్ఞానము కేవలము ఉపనిషత్తుల యందు మాత్రమే కలదు. అంటే ఉపనిషత్తు అంటే ఉపనిషత్ అంటే ఏది వినడం చేత, దేనికి సమీపానికి చేరడం చేత నాలో తాత్కాలికముగా ఉన్నటువంటి చీకటి అనేటువంటి అవిద్య, అజ్ఞానం అనేటువంటిది పటాపంచలై తొలగిపోయి నా యథార్థ స్వరూపమైనటువంటి నా ఆత్మతత్వము, బ్రహ్మతత్వము నాకు అనుభవంలోకి వస్తుందో అది యథా కథకరేణువత్. వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ నీటి ప్రవాహంలో వచ్చేటువంటి బురద నీరుని మనం ఒక కుండతో తీసుకుని పక్కన పెట్టినప్పుడు ఒక చిల్లి గింజని, ఒక ఎండుపుకాయని, కథకరేణువును దాని కుండకి అంచులకి చుట్టూ గంధముల గీయటం వలన ఆ గంధము ఆ నీటిలోనికి వెళ్ళి, ఆ బురద నీటిలోనికి వెళ్ళి అందులో ఉండేటువంటి బురదనంతా కూడా సంగ్రహించి నెమ్మదిగా అడుగుకి చేరగానే ఎలా అయితే నీళ్లు స్వచ్ఛముగా తేలుతూ ఉంటాయో, త్రాగటానికి అనుకూలంగా ఉంటాయో, అలా నాలో ఉండేటువంటి ఈ తాత్కాలికమైనటువంటి అవిద్య, అజ్ఞానం అనేటువంటిది సద్గురువు యొక్క ఉపదేశమైనటువంటి కథకరేణు వలన తొలగిపోయి నా యథార్థ స్వరూపము, ఆత్మతత్వము, పరమాత్మతత్వము నాలోనే ఉన్నటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోవడానికి సహాయపడేటువంటి జ్ఞానమే ఈ ఉపనిషత్తు. కాబట్టి ఉపనిషత్తు జ్ఞానము, వేదాంత జ్ఞానము, వేదమునకు చివర సారభూతమైనటువంటి జ్ఞానము ఉపనిషత్తునందు మాత్రమే కలదు అని చెప్పారు. కాబట్టి ఆ ఉపనిషత్తులు మన వంటి వారికి అవి సారథిగా అంటే వారధిగా మనకి ఉపయోగపడతాయి. ఋషి పుంగవులు వేదముల్లో ఉండేటువంటి సారాన్నంతా తీసి ఉపనిషత్తుగా తయారు చేసి మనకి సారభూతంగా అందించారు. అయినా అవి మనకు ప్రతి ఒక్కరూ సాక్షాత్తుగా తెలుసుకోవడానికి సాధ్యం కానట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ఆ పరమేశ్వరుని యొక్క అంశభూతంగా ఉన్నటువంటి ఆచార్యులు అంటే మనకి వ్యాస భగవాను దగ్గర నుంచి మనకి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాసి శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామల పంచ శిష్యం అని మనము ఆ గురు పరంపర ఎలా చెప్తున్నామో అలాంటి గురు పరంపరలో పరమేశ్వరాంశ సంభూతులైనటువంటి శ్రీ విద్యారణ్య స్వాముల వారు ఎవరైతే మన హంపి విజయనగర సామ్రాజ్య స్థాపనకి మూల కారణమైనటువంటి మహానుభావులు ఉన్నారో అలాంటి శ్రీ విద్యారణ్య స్వామి వారు వేద భాష్యాన్ని, ఈ వేదానికి భాష్యాన్ని రచించడమే కాకుండా ఈ ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా మిక్కిలి సులభ శైలిలో వారు రాసి ఉన్నారు. అనుభూతి ప్రకాశము అనే పేరుతో ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా విద్యారణ్య స్వామి వారు మనకి రాసి ఉన్నారు. అలాగే వేదాంత పంచదశి అనే పేరుతో కూడా వారు ఈ వేదాంతాన్ని సచ్చిత్ ఆనందం అనేటువంటి దాన్ని 1500 శ్లోకాల్లో మనకు అందించారు. 2000 చిల్లర శ్లోకాల్లో మనకి అనుభూతి ప్రకాశం అనే పేరుతో ఈ ఉపనిషత్తు యొక్క రహస్యాలన్నింటినీ కూడా సారాన్నంతా కూడా మనకు అందించారు సులభ శైలిలో. విద్యారణ్య స్వాముల వారు వీరు సర్వజ్ఞులు. వీరికి వ్యాకరణంలో కూడా వీరికి
ఒక గ్రంథాన్ని రాశారు. జ్యోతిష్యం యందు కూడా వీరు ఒక గ్రంథాన్ని రాశారు. వైద్య శాస్త్రం ఆయుర్వేదంలో కూడా ఒక శాస్త్రాన్ని రాశారు. శిల్పకళ శిల్పాల్లో ఒక గ్రంథాన్ని రాశారు. చరిత్రలు ఏమిటి అనేది దానికి కూడా ఒక గ్రంథాన్ని రాశారు. ఈ వేదాంతాన్ని అంతా కూడా ఆయన మనకి జీవన్ముక్తి వివేకము అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారు. వేదాంతాన్ని రాశారు. దృగ్దృశ్య వివేకాన్ని గ్రంథాన్ని రాశారు. ఎన్నో స్మృతుల్ని వారు రచించారు. సంగీత శాస్త్రాన్ని కూడా సామవేద సారమైనటువంటి సంగీత శాస్త్రానికి సంబంధించిన గ్రంథాన్ని కూడా రాశారు. ఇలాంటి సర్వ విద్యల యందు మంచి ప్రజ్ఞను గడించడమే కాకుండా వీటన్నిటి యందు కూడా ఒక్కొక్క ఉత్తమ గ్రంథాన్ని కూడా రచించి ఉన్నారు, మనందరికీ అందించారు. అదృష్టం ఏమిటంటే ఇవన్నీ ఇప్పటికీ మనకి ఉపలబ్ధమై లభిస్తూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి యొక్క పుణ్యఫలము వారి రూపంలో సమస్త శృతిమాత యొక్క వేదసారాన్ని మనము మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సర్వ సాధనాలని వారి ద్వారా మరొకసారి మనం పొందగలిగాం. అందుకని విద్యారణ్య స్వాముల వారికి విద్యారణ్య స్వాముల వారే సాటి వారు అభినవ శంకరాచార్యులు. విద్యారణ్య స్వాముల వారు పండితులు, కవులు, ఋషి పొంగవులు, సన్యాసులు, అన్ని కళలు ఒకరిలోనే ఉన్నాయి. అవడమే కాకుండా వీరికి రాజకీయం ఎందుకు కూడా మంచి ప్రజ్ఞ కలవారే ఉన్నారు. రాజనీతిజ్ఞులు, చాణక్యులు అలాంటి చతురత కలిగిన వారు, అలాంటి రాజకీయం ఎందుకు కూడా మంచి ప్రజ్ఞ కలవారే. విద్యానగరం మనం ఏదైతే మన దక్షిణ భారతదేశంలో హంపి విరూపాక్ష దేవాలయం ఉన్నటువంటి ఈ విద్యానగరం, విజయనగరము, దీన్ని స్థాపించి ఇచ్చట ఒక కోటను నిర్మించారు. ఈ విద్యానగరంలో దీన్ని విజయనగరం అని అంటాము. నిర్మించి అందులో హరిహర రాయులు, బుక్క రాయులు అనేటువంటి వారు ఇరువురిని కూడా రాజుల్ని చేసి వారిని నిలిపి సాక్షాత్తుగా తానే మంత్రి అయి విద్యారణ్య స్వామి వారు ఈ విద్యానగరాన్ని ఆయన పాలింపజేస్తూ అనేక పర్యాయములు ఈ యవనులపై దండయాత్రలు సాగించారు. ఇది ఎవరైతే ఈ యవనులంటే ముస్లిములు. అటు పక్క నుంచి వచ్చినటువంటి వీళ్ళందరిపైన దండయాత్రలు సాగించి వారిని పెక్కు పర్యాయములు అంటే చాలా సార్లు వారిని తరిమి కొట్టేశారు, వెనక్కి పంపించేశారు. ఈ విద్యారణ్య స్వామి అనేటువంటి మహాత్ముడు చేసినటువంటి కట్టు మనందరికీ రక్షణ. చుట్టూ మనకు రక్షణగా ఆయన చేసినటువంటి కట్టుదిట్టం వల్లనే నేటికి ఈ రోజుకి కూడా యవనులు, ఇతర దేశస్తులు మన దేశంపై దండెత్తేటువంటి ప్రయత్నాన్ని చేయలేకపోయారు, మానుకున్నారు. లేకపోయినట్లయితే మన దేశాన్ని ఈ యవనులకి లొంగిపోయి ఉండేది. అని చెప్పవచ్చు. మన దేశము, అలాగే మన భారతదేశము, మన భాష, మన సంస్కృత భాష, మన తెలుగు భాష, మనకున్నటువంటి భారతదేశంలో వివిధ భాషలు, మన యొక్క జీవన విధానం, మన మతము ఇప్పటి వరకు ఇంత స్వేచ్ఛగా ఉండటానికి శ్రీ విద్యారణ్య మహానుభావుడే, విద్యారణ్య మహర్షియే, విద్యారణ్య మునియే, ఈ మహనీయుడే కారణమని చెప్పడానికి మనము నిజాంకన అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ విద్యారణ్య స్వామి అనేటువంటి పుణ్యాత్మనికి మనందరం కూడా రుణపడి ఉంటాము అనటంలో ఎటువంటి తప్పు లేదు. విద్యారణ్య స్వామి వారు మంత్రిత్వం చేయటే కాకుండా ఇప్పుడున్నటువంటి గోవా పట్టణాన్ని రాజ్యంగా చేసుకుని పరిపాలించి ఉన్నారు. చాలా దేవాలయాల్ని ఆయన కట్టించారు. వీరన్నింటి యందు కూడా సాటి లేని ప్రజ్ఞానవంతులు.
పురుష రూపంలో ఈ భూమి మీద అవతరించినటువంటి సరస్వతీదేవి వంటి వారు. శంకరాచార్య వారు ఈ భూమి మీద అవతరించి ఈ సనాతన ధర్మాన్ని, వేద విజ్ఞానాన్ని ఎలా అందరికి అందుబాటులో వచ్చేటట్టు చేశారో, మరలా ఈ విద్యారణ్య స్వామి వారు పురుష రూపంలో ఆ సరస్వతీ మాత వంటి వారుగా ధర యందు, అంటే ఈ భూమి యందు అవతరించినటువంటి సరస్వతీదేవి వంటి వారు శ్రీ విద్యారణ్య స్వాముల వారు. శ్రీ విద్యారణ్య స్వాముల వారు వీరి పేరుకి తగినట్లుగా వీరి విద్య అరణ్యం వంటిది అనటంలో విద్యారణ్య స్వాముల వారి యొక్క విద్య, జ్ఞానము అరణ్యము వంటిది అనటంలో సందేహం లేదు. అంటే అరణ్యము ఎలా అయితే అంతము లేకుండా అనంతంగా ఉంటుందో, అలాంటి అరణ్యం అంతటి విద్య కలిగినటువంటి వారు శ్రీ విద్యారణ్య స్వాముల వారు. శ్రీ విద్యారణ్య స్వాముల వారు వీరి విద్యకు అంతం లేదు. వీరు 120 సంవత్సరాలు జీవించారు. అంటే సుమారు వారు జీవితకాలంలో 1800 గ్రంథాలని రచించి ఉన్నారు అని ప్రతీతి. ఆర్యుక్తి అందరూ అనుభవంతో చెప్పేటువంటి విషయం. శ్రీ విద్యారణ్య స్వాముల వారి యొక్క గ్రంథములలో ముఖ్యమైనవి 4 వేదములకు వారు రచించినటువంటి వేద భాష్యము. ఈ వేద భాష్యము శాయనాచార్య భాష్యం అనే పేరుతో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము, కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత తెలుగులో, ఇంగ్లీషులో, సంస్కృతంలో, హిందీలో ఈ వేద భాష్యానికి గ్రంథాలని 4 వేదాలకి ముద్రింపజేశారు. ఈ 4 వేదముల్లో ఉండేటువంటి వేద మంత్రములను ఉచ్చారణ చేసి మనం వినటానికి అనుకూలంగా కూడా వాటిని తయారు చేశారు. ఇప్పటికి కూడా ఒక్కొక్క వేదము 2500 రూపాయలతో 4 వేదములు 10,000 రూపాయలకి వినటానికి, చదవటానికి, దాని అర్థం తెలుసుకోవడానికి సంస్కృతము, హిందీ, తెలుగు అలాగే ఇంగ్లీష్ భాషతో మా అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చేశారు. అందువలన ఈ వేదముల యొక్క అర్థం ఏమిటి అనేటువంటిది వేద భాష్యాన్ని మనకి విద్యారణ్య స్వామి వారు అందించారు. అది ఇప్పటికీ మనకి ఉపలబ్ధంగా ఉంది. అలాగే పరాశర మాధవీయము అనేది రాశారు. పరాశరుడు అంటే వ్యాస భగవాన్ యొక్క తండ్రి పరాశరుడు. వారు చెప్పినటువంటి జ్ఞానాన్నంతా పరాశర మాధవీయం అనే గ్రంథంలో, అలాగే సూత సంహిత, వేదాంత పంచదశి, అనుభూతి ప్రకాశము, సర్వదర్శన సంగ్రహం అంటే షడ్దర్శనములు, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, సాంఖ్య దర్శనము, కణాద దర్శనము, సాంఖ్య దర్శనం కపిల మహర్షి, కణాద దర్శనము కణవ మహర్షి, న్యాయ దర్శనము గౌతమ మహర్షి, పూర్వ మీమాంస జైమిని మహర్షి, ఉత్తర మీమాంస బాదరాయణ మహర్షి, యోగ దర్శనం పతంజలి మహర్షి. ఈ 6 అందించినటువంటి అన్ని దర్శనాలు, బౌద్ధ దర్శనము అంటే నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు, వేద ప్రమాణాన్ని అంగీకరించేటువంటి వాళ్ళ యొక్క దర్శనాలు, వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాళ్ళ యొక్క నాస్తిక దర్శనాలకు సంబంధించి సర్వదర్శన సంగ్రహము అనేటువంటి గొప్ప గ్రంథాన్ని మనకు అందించారు. ఇవన్నీ గ్రంథాలన్నీ ఇప్పుడు మనకు తెలుగులో ఉపలబ్ధంగా ఉన్నాయి. అలాగే వివరణ ప్రమేయ సంగ్రహము అనేటువంటి గ్రంథాన్ని కూడా వారు మనకు అందించారు. అలాగే శంకరాచార్యుల వారి యొక్క, శంకర భగవత్పాదుల యొక్క జీవిత చరిత్రని మనకి అందించినటువంటి మహానుభావులు, శంకర దిగ్విజయము అనేటువంటి గ్రంథంతో ఆ గ్రంథాన్ని అందించిన మహానుభావులు శ్రీ విద్యారణ్య ముని, విద్యారణ్య స్వాముల వారు. ఇలాంటి గ్రంథాలని మనకు అందించారు. వీటిని అన్నింటి ఎందుకు కూడా మనకి శ్రీ వేదాంత పంచదశి అంటే బ్రహ్మతత్వాన్ని శ్లోక రూపంలో 1500 శ్లోకాల్లో, సత్ 500 శ్లోకాలు, చిత్ అంటే చైతన్యము, జ్ఞానము 500 శ్లోకాలు, ఆనందం 500 శ్లోకాల, ఒక్కొక్క దాని మీద 500 శ్లోకాలు చొప్పున 3, 5, 1500 శ్లోకాలతో వేదాంత పంచదశి గ్రంథాన్ని రచించి అందించారు.
అలాగే సర్వదర్శన సంగ్రహం, అలాగే వివరణ ప్రమేయం సంగ్రహం అనేటువంటి సాటి లేని గ్రంథరాజాలు. వీటిని మనం చదివినట్టయితే మనకి సమస్తమును అర్థం చేసుకోగలిగేటువంటి మనకి ప్రజ్ఞ గోరు ముద్దలు తల్లి ఎలా అయితే పాలు బువ్వని మనకి పాయసానాన్ని తినిపిస్తుందో అమృతాన్ని, అలా వారు మనకి ఈ సమస్త వాంగ్మయాన్ని మనకు అందేటట్టుగా చేశారు. కాబట్టి ఇలాంటి సాటి లేనటువంటి గ్రంథరాజాల్ని మనకి ఇప్పటికీ తెలుగు భాషలో, సంస్కృత భాషలో, మిగిలినటువంటి భాషల్లో కూడా ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని రచించడానికి ఇప్పుడు ఈ ఆత్మతత్వ నిర్ణయము అనేటువంటి గ్రంథాన్ని రచించడానికి రచయిత వారి వద్ద శ్రవణం చేసినటువంటి గృహస్థాశ్రమంలో ఉంటూ వారి యొక్క పాడి పంటల్ని, ఆ ఇంట్లో ఉండేటువంటి కృత్యాల్ని చేస్తూ గృహస్థ శిష్యులైనటువంటి తల్లులు, అమ్మలు కారణము అని చెబుతున్నారు. ఆ గురువు గారి యొక్క శిష్యురాళ్ళే కారణం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురము అనేటువంటి తాలూకాలో పామర్రు అనేటువంటి గ్రామం ఉంది. ఆ పామర్రు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారి యొక్క బోర్డు హై స్కూల్లో, ప్రభుత్వ ఉన్నత విద్యా పాఠశాలలో వీరు ఒకప్పుడు సంస్కృతాన్ని, ఆంధ్ర భాషని విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉన్నారు. ఆ సమయంలో వీరికి శ్రీ చిట్టూరు చినవేరయ్యమ్మ గారి యొక్క ద్వితీయ పుత్రుడైనటువంటి శ్రీ నారాయణమూర్తి గారి యొక్క పుత్రిక చిరంజీవిని సౌభాగ్యవతి లక్ష్మీకాంతము అనేటువంటి ఒకనొక కన్యక ఈ గురువు గారి వద్ద సంస్కృతాన్ని నేర్చుకోవడం ప్రారంభించగా, ఆ సంస్కృతాన్ని నేర్చుకునేటువంటి ఆ కారణం చొప్పున ఒకప్పుడు ఈ గురువు గారు ఈ లక్ష్మీకాంతమ్మ గారి ఇంటికి వెళ్ళారు. ఈ లక్ష్మీకాంతమ్మ వారికి చిన్నతనంలోనే అపారం అంటే భారం చెప్పగా, అంటే ఆ బిడ్డకి భారతం చెప్పగా, తరువాత శ్రీ నారాయణమూర్తి గారి అత్తగారైనటువంటి కొంత వేదాంత విషయము చెప్పమని అడగగా, శ్రీ వేదాంత పంచదశి అనేటువంటిది గ్రంథాన్ని వారికి చదివి ఈ గురువు గారు అక్కడ చెప్పారు. తరువాత అనుభూతి ప్రకాశము అనేటువంటి గ్రంథాన్ని, తర్వాత బ్రహ్మసూత్ర భాష్యం అనేటువంటి గ్రంథాన్ని, వ్యాస భగవాను చేత రచించబడినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాన్ని, అంటే శంకరాచార్య వారి యొక్క భాష్య గ్రంథాన్ని, అలాగే బృహదారణ్యక శంకరాచార్య వారి యొక్క భాష్యాన్ని, అలాగే శ్రీ విద్యారణ్య స్వామి వారి యొక్క శ్రీ వివరణ ప్రమేయ సంగ్రహాన్ని కూడా అక్కడ ఇంట్లో చదవటం అనేటువంటిది జరిగింది. శ్రీ నారాయణమూర్తి గారి యొక్క అత్తగారు తమ ఇంటికి వెళ్ళిపోయినా కూడా శ్రీ నారాయణమూర్తి గారి యొక్క భార్య అయినటువంటి శ్రీమతి చిట్టూరు సత్యవతి అమ్మగారు మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గ్రంథాల యొక్క పఠనము, శ్రవణము చేసేవారు, వినేటువంటి. ఈ చిట్టూరు సత్యవతి గారే ఒక్కరే చాలా కాలం ఈ వేదాంత శ్రవణం చేశారు, చాలా శ్రద్ధగా విన్నారు. తర్వాత క్రమంగా శ్రీ ఇమ్మాని సోరమ్మ గారు, శ్రీమతి ఇంద్రగంటి వెంకట నరసమ్మ గారు, శ్రీ రావుపాటి బాపాలమ్మ గారు, శ్రీ తూము రమణమ్మ గారు, శ్రీ కరుటూరి వీరన్న గారి యొక్క భార్య శ్రీమతి బంగారమ్మ గారు, శ్రీ కరుటూరి పెద్ద వెంకయ్యమ్మ గారు ఈ వేదాంత శ్రవణం చేసేటువంటి వారితో చేరారు. శ్రీమతి కరుటూరి బంగారమ్మ గారు ఈ మాస్టర్ గారి వద్ద హిందీ భారతాన్ని, అలాగే బాలరామాయణం మొదలైనటువంటి వాటి కొన్ని గ్రంథాలను కూడా నేర్చుకున్నారు. శ్రీ కరుటూరి బంగారమ్మ గారు మిక్కిలి సుగుణవతి, ఇతరుల గొడవల్లోకి పోయేవారు కాదు. కరుటూరి
బంగారమ్మ గారు వారి పని ఏంటో వారి ఇంటి పనులు చేసుకుని వారి యొక్క జపధ్యానాదులతో కాలక్షేపం చేసుకుంటూ ఉండేవారు. ఈ గురువు గారికి ఈ కరుటూరు బంగారమ్మ గారే ప్రథమ శిష్యురాలు. తర్వాత లక్ష్మీకాంతం గారు, తర్వాత సత్యవతి అమ్మ గారు, ఆ తర్వాత ఇతరులు కూడా చేరారు. శ్రీ సత్యవతి గారు తన చిన్నతనం నుండి కూడా తన తల్లిదండ్రులతో పాటు తాను కూడా ఈ వేదాంత విషయాల్ని శ్రవణం చేసి విని చాలా విషయాలని గ్రహించి ఉన్నారు. ఈ వేదాంత విషయముల యందు, ఆత్మతత్వం యందు, ఈ బ్రహ్మతత్వమునందు చాలా అనుభవాన్ని కూడా సంపాదించారు. ఈ కారణం వలన గురువు గారికి ఈమె విన్నటువంటి బంగారమ్మ గారు విన్నటువంటి విషయాలన్నిటి యందు తిరిగి చెప్పగలిగినంత నేర్పు కూడా ఆవిడ గడించారు. ఈ బంగారమ్మ గారు కరుటూరి బంగారమ్మ గారు ఈమెకు బ్రహ్మ విద్య అంటే చాలా రోమాంచితమైనటువంటి ఒళ్ళు గొగ్గులు పాటు పొడిచేది. అంటే అంత శ్రద్ధాభక్తులు, ఏకాగ్రత, అంత నిష్ఠ, శాస్త్రనిష్ట, గురునిష్ట, బ్రహ్మనిష్ట, ఆత్మనిష్ట ఉండేవన్నమాట. ఇంటి పనులు సైతం విడిచిపెట్టేవారు. అవసరమైతే ఈ బ్రహ్మజ్ఞానం కోసం తన పనులైనా పక్కన పెట్టి అంత విశ్వాసంతో, అంత శ్రద్ధతో, అంత భక్తితో ఈ శ్రవణాన్ని, వేదాంత శ్రవణం చేస్తూ ఉండేవారు. ఆ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, లేదా నడుస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు నిత్యము ఈ బ్రహ్మ విద్యను గురించినటువంటి పద్యముల్లో, పాటల్లో చదువుకుంటూ ఉండేవారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దృష్టి అంతరం అనేటువంటిది లేకుండా పరమాత్మ యందే భావాన్ని ఉంచేటువంటి వారు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతూ ఉండేవారు. ఇటువంటి పద్ధతి వీరి యొక్క పూర్వజన్మ యొక్క సుకృతం వల్లనే లభ్యమైందో ఏమో కానీ సాధారణంగా ఇది పట్టుపడటము చాలా కష్టం. అందులోనూ పెద్ద సంసారంలో ఉండి సంసార బాధ్యతలు, గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తూ ఇంత విద్యను సంపాదించినటువంటి కరుటూరి బంగారమ్మ వారు ఇలాంటి వారిని, అమ్మని చూసి ఆ గురువు గారు ఆశ్చర్యపడుతూ ఉండేవారు. ఈ శ్రీ కరుటూరి బంగారమ్మ వారు వద్ద, ఈమె వద్ద సాధారణ జ్ఞానం కలవారు మాట్లాడలేరు. చాలా అనుభవమును సంపాదించిన ధీరురాలు, మంచి విద్యావతి శ్రీ కరుటూరి బంగారమ్మ గారు. విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అంటే శ్రీ కరుటూరి బంగారమ్మ గారికి ఈమెకి ఎంతో ఇష్టం. ఇతరుల యొక్క విద్యను చూసి ఈ తల్లి శ్రీ కరుటూరి బంగారమ్మ గారు పొంగిపోచి ఉండేవారు. ఈమెకి అసూయ లేదు. శ్రీ కరుటూరి బంగారమ్మ గారికి ఎదుటి వారి యొక్క విద్యను చూసి అసూయ పడేటువంటి వారు కాదు. అసలు ఈమెకి అసూయ లేదు. అందువలన బ్రహ్మ విద్య అంటే అపరిమిత ఆనందం కలిగేది. శ్రీ కరుటూరి బంగారమ్మ గారికి బ్రహ్మ విద్య అంటే అపరిమితమైనటువంటి ఆనందం కలిగేది. ఈ అమ్మ తాను వినటమే కాకుండా తను ఎంతవరకైతే సద్గురువు దగ్గర శ్రవణం చేసి విన్నటువంటి వేదాంత జ్ఞానాన్ని, ఆత్మతత్వ జ్ఞానాన్ని, బ్రహ్మతత్వ జ్ఞానాన్ని తనతో పాటు ఉండేటువంటి ఇతరులకు కూడా తాను వినిపిస్తూ తను నేర్చుకున్నది ఇతరులకి చెప్పగలిగినటువంటి, నేర్పు కలిగినటువంటి నేర్పరికి కరుటూరి బంగారమ్మ గారు. ఈమె యందు ఉత్తమమైనటువంటి శిష్య లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి. సాధన చతుష్టయ సంపత్తి, వివేకము, వైరాగ్యము, శమము, దమము, ప్రతితిక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షుత్వము, శ్రవణము, మననము, నిధ్యాసనము, సద్గురువు యొక్క ఉపదేశాన్ని నిరంతరము అర్థం చేసుకుని తిరిగే గురువు వద్ద తనకు కలిగినటువంటి సంశయాలను వెలిపుచ్చటము, ఇలాంటివన్నీ కూడా
ఉన్నాయి. అంటే విద్య, వినయము, శాంతము, దయ, ఓర్పు, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము, అహింస మొదలగు సుగుణములన్నీ కూడా శ్రీ కర్పూరి బంగారమ్మ గారి యందు కలవు. కనుకనే ఇంత బ్రహ్మ విద్య ఈ తల్లికి లభించింది. ఈమెని ఈ గురువు గారు పొగిడాను అని భావింపకూడదు. ఎందుకనంటే ఈ అమ్మ కర్పూరి బంగారమ్మ ఈ అమ్మ వద్ద ఉన్నటువంటి సుగుణముల్లో ఒక వేయవంతైనా సరే ఈ గురువు గారు చెప్పి ఉండలేదంటే చెప్పడమే ఎంత ఉంటే ఇంకా ఆమెలో ఎంత ఉందో అంటే మూర్తి భవించినటువంటి ఉత్తమ శిష్య కోటికి చెందినటువంటి తల్లి. ఇదంతా కూడా అతిశయోక్తి ఎంత మాత్రము కాదు అని గురువు గారు శ్రీ కర్పూరి బంగారమ్మ గారి గురించి చెప్తున్నారు. ఈమె అన్ని విధముల ప్రశంస పాత్రాలు అని చెప్పారు. గురువు చేత శిష్యునికి ఇలాంటి ప్రశంస దొరకటము అంటే ఉత్తమమైనటువంటి శిష్య లక్షణాలు కలిగినటువంటి తల్లి కాబట్టి ఆ గురువు గారు ఆశీర్వాదపూర్వకంగా ప్రశంసిస్తున్నారు. వీరికి వీరే సాటి అని ఆ గురువు గారి యొక్క నమ్మకం. ఈ కర్టూరి బంగారమ్మ ఈ గురువు గారి వద్ద విద్య నేర్చడం వలన గురువుకు శిష్యుడు బిడ్డ లాంటి వాడు, పుత్రుడు లాంటి వాడు, పితృకి వంటిది కాబట్టి ఈ తల్లి ఈ గురువు గారి వద్ద విద్య నేర్చడం వలన ఆ గురువు గారికి బిడ్డ వంటిది, పుత్రికి వంటిది అని వారి భావాన్ని చెప్పారు. ఈ గురువు గారిని కొంతకాలము ఆ తల్లి తన ఇంట్లోనే పెట్టుకుని పోషించిన కారణం చేత తల్లి వంటిది అని కూడా ఆ గురువు గారు తెలుస్తున్నారు. శ్రీ కర్టూరి బంగారమ్మ గారు ఈ అమ్మగారితో ఉన్నటువంటి పరిచయం వలన ఈ గురువు గారికి బ్రహ్మ విద్య యందు మంచి పరిశ్రమ, మంచి అభ్యాసము చేసేటువంటి అవకాశం లభించింది అని గురువు గారు చెప్పారు. వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళకి అభ్యాసమే ఉంటుంది. కాబట్టి ఆ తల్లి వలన ఈ గురువు గారికి ఈ బ్రహ్మ విద్య యందు, ఆత్మ విద్య యందు, వేదాంత విద్య యందు మంచి పరిశ్రమ ఆయనకి అభ్యాసము లభించింది. శ్రీ కర్టూరి బంగారమ్మ గారితో ఉన్న వారందరూ కూడా పవిత్రులు కావలసిందే. ఎందుకంటే వెలిగే దీపం అన్ని దీపాలు వెలిగించినట్టుగా వారందరిలో కూడా ఈ అధ్యాత్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, ఆత్మ జిజ్ఞాస, వేదాంత జిజ్ఞాస అందరిలోనూ కలిగించేది. అందరూ కూడా ఎలా ఈ దీపం వెలిగిస్తే చీకటి పోవాలో ఈ వేదాంత శ్రవణం వలన అందరిలో సహజంగా ఔపాధికమైనటువంటి దుర్గుణాలన్నీ కూడా సమసిపోవలసిందే. అలా ఉండేది ఆమె యొక్క పరిచయం అని చెప్పారు. శ్రీ కర్టూరి బంగారమ్మ గారికి ఈమె సాటి, ఈమెకి పరమేశ్వరుడు సర్వదా సర్వ విధములైనటువంటి అభివృద్ధి ఇస్తూ ఆవిడ యొక్క ఆరోగ్యాలను ఇచ్చి రక్షించాలని గురువు గారు ఆ ఈశ్వరుని కోరుతున్నారు. ఒకప్పుడు ఈ గురువు గారి యొక్క శిష్యురాళ్ళందరూ కూడా వివరణ ప్రమేయము సంగ్రహము అనేటువంటి గ్రంథాన్ని వింటూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలని ఒక గ్రంథముగా వ్రాయండి అని గురువు గారిని శ్రీ కర్టూరి బంగారమ్మ గారు మిగిలినటువంటి శిష్యులందరూ కూడా కలిసి గురువు గారిని అభ్యర్థించి ప్రోత్సహించారు. వారికి అప్పుడు ఇట్లు ఈ విధంగా గురువు గారు సమాధానం చెప్పారు. పుస్తకమును రాయటానికి అభ్యంతరం ఏమి లేదు. మీరు చెప్పినట్టుగా ఒక గ్రంథాన్ని రాయటానికి ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. కానీ అది ముద్రింప చేయటం చాలా కష్టము అని చెప్పారు. గురువు గారు ఇదివరలోనే 6 లేదా 7 గ్రంథాలని రచించి ముద్రింపించుకొని ఇంకా ఆయన వారి దగ్గర ధనము లేకపోవడం చేత, ధన అభావం చేత అటువంటి ప్రయత్నాలని ముగించుకున్నారు. పుస్తకాలను రచించి ముద్రణకై వారిని వీరిని ధనం కోసము కావాలని పీడించడము ఆ గురువు గారికి ఇష్టం లేదు. కాబట్టి గ్రంథము వ్రాయటం వలన ప్రయోజనము లేదు అనే నిర్ధారణకి వారి అనుభవంతో వచ్చారు. ముద్రణ కావలేను అంటే అది అసాధ్యము. అధమము ఆ రోజుల్లో 400 రూపాయలైన ఒక గ్రంథాన్ని ముద్రించాలి అంటే అవసరమయ్యేది.
దానిపై ఈ శిష్యులందరూ కూడా గురువు గారితో ఇలా చెప్పారు. గురువు గారు, మేము కొంత ధనాన్ని సహాయం చేస్తాము. మేము కొంత సహాయం చేస్తాము, ధనము అచ్చు పూర్తవుతుంది, కాబట్టి తప్పకుండా మీరు ఈ గ్రంథాన్ని వ్రాయండి అని ఆ గురువు గారిని శిష్యులంతా కూడా ప్రోత్సహించారు. అందువలన ఈ గ్రంథాన్ని, ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి గ్రంథాన్ని రాశాను, కానీ నేనొక గొప్ప వేదాంతిని అనే భావంతో వ్రాయలేదు అని గురువు గారు మనందరికీ తెలియజేస్తున్నారు. శ్రీ విద్యారణ్య స్వామి వారి యొక్క భావాలను లోకాలకు, ఈ లోకంలో ఉండేటువంటి జిజ్ఞాసులకి అందించాలి అనేటువంటి కుతూహలము, ఉత్సాహంతో, జిజ్ఞాసతో వారికి కూడా, గురుగారికి కూడా ఈ వేదాంత జ్ఞానాన్ని, విద్యారణ్య స్వామి వారి యొక్క భావాల్ని, ఉత్తమమైనటువంటి, అత్యుత్తమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనేటువంటి కుతూహలము, ఉత్సాహము కూడా గురుగారిలో ఉన్నందువల్ల ఆయన అది ఈ రోజుకి దైవం వీళ్ళందరి రూపంలోనూ ఈ విధంగా లభింపజేసినని వారు భావన చేశారు. ఈ గ్రంథాన్ని నేను, అంటే ఈ గురువు గారు ముగించి ఈ గ్రంథాన్ని శ్రీమతి చిట్టూరు సత్యవతి గారికి అంకితం ఇవ్వడానికే నిశ్చయించుకున్నారు. ఈ విషయము ఇతరులకు చెప్పారు. వారందరూ మిక్కిలి ఆనందంతో అంగీకరించారు. పిమ్మట సత్యవతి గారికి చెప్పారు. వారు వెంటనే సమ్మతించలేదు. అంకితమునకు నేను అర్హురాలను కాదని చెప్పి తప్పించుకోవడానికి సత్యవతమ్మ గారు చూశారు, కానీ ఈ గ్రంథాన్ని మీకు అంకితం ఇచ్చుట తప్పదు అని గురువు గారు చెప్పారు. ఆ తల్లి సత్యవతమ్మ తప్పక అంగీకరింపవలెనని అన్నారు. ఎట్టకేలకు సత్యవతమ్మ గారు, చిట్టూరి సత్యవతమ్మ గారు అంగీకరించారు. న్యాయంగా ఈ గురువుగారు ఈమె భర్తకు అంకితం ఇచ్చితే ధర్మం. అయినా ఇది వేదాంత గ్రంథం అవడం చేత ఆ విద్యయందు నేర్పుగల సత్యవతి గారికే ఈ అంకితం ఇవ్వడం అనేటువంటి న్యాయమని గురువు గారికి తోచింది. అర్హత కూడా ఉండాలి కదా. మనం ఏ గ్రంథం అయితే మనం అంకితం ఇస్తున్నామో దానిలో వారికి తగిన అర్హత ఉండాలి కదా. అందువలన అర్హతను బట్టి ఈ గ్రంథాన్ని సత్యవతమ్మ గారికి, చిట్టూరు సత్యవతమ్మ గారికి అంకితము ఇస్తూ ఉన్నారు. లేకపోతే ఆ గురువు గారు అంకితం ఇచ్చేవాడిని కాదు అని చెప్పారు. ఆ గురువు గారికి చిట్టూరు సత్యవతి గారి యొక్క, సత్యవతమ్మ గారి యొక్క గొప్పతనము, ఓర్పు, విరక్తి, వారి యొక్క వైరాగ్యము, సహనము, ఈ బ్రహ్మ విద్య అందలి ఆసక్తి బాగా నచ్చాయి. కాబట్టే చిట్టూరి సత్యవతమ్మ గారికి అంకితంగా ఇవ్వడానికి అంగీకరించి ఉన్నారు ఈ గురువు గారు. ఈ గ్రంథము అంకితంగా ఇవ్వమని ఒకరు కోరారు. 1400 రూపాయలు నాకు ఇచ్చడానికి, ఆ గురుగారికి ఇవ్వడమే కాకుండా ఆ గ్రంథాన్ని ముద్రింపజేస్తామని కోరారు. కానీ ఈ గురువు గారు నిరాకరించారు. శ్రీ చిట్టూరి సత్యవతమ్మ గారికి అంకితంగా వ్రాసిన గ్రంథాన్ని ఇతరులకు ఇచ్చడానికి ఆ గురువు గారికి ఇష్టం లేదు. కాబట్టి వెంటనే ఆ కోరినటువంటి వ్యక్తికి సమాధానంగా జవాబు రాస్తూ మీ కోరిక తీర్పలేకపోయినందుకు విచారించున్నానని ఆ ఉత్తరంలో రాశారు. అంతటితో ఆ ఘట్టం ముగిసింది. ఈ గ్రంథము ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి ఈ గ్రంథము వేదాంతమునకు సంబంధించినది. వేదం యొక్క అంతమైనటువంటి సారభూతమైనటువంటి ఉపనిషత్తు జ్ఞానానికి, బ్రహ్మ విద్యకి, ఆత్మ విద్యకి సంబంధించింది. కాబట్టి ఈ ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి గ్రంథము, ఇందులో కర్మకాండాన్ని గురించి విశేషంగా ఉండదు. అంతా కూడా జ్ఞానానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి కర్మిష్ఠులు, అంటే కర్మయందు నిష్ట కలిగినటువంటి వాళ్ళు, కర్మఫలములను ఆశించేటువంటి వాళ్ళు ఈ ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి ఈ గ్రంథం ఎందు కల విషయములను కానీ ఆ గురువు గారిని కానీ దూషించుకోకుండా ఉండాలి, దూషించుకుందరుగా కానీ చెప్పారు. ఈ ఆత్మతత్వ నిర్ణయము అనేటువంటి ఈ గ్రంథము
ఆత్మ తత్వ మరల తాకిన తావొత్తు వావొత్తు ఆత్మతత్వ నిర్ణయము అనేటువంటి గ్రంథము కేవలము జ్ఞానకాండమునకు సంబంధించిన విషయము. వేదములో ఉండేటువంటి జ్ఞానకాండ, ఉపనిషత్ కాండ, జ్ఞానకాండ, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మకాండ దానికి సంబంధించిన విషయం కాబట్టి చదువు వర్లు అంటే ఎవరైతే చదువుతున్నారో వారందరి ఈ ఆత్మతత్వ నిర్ణయం అనే గ్రంథము అందరి విషయాల్ని చదివి శ్రద్ధగా అంటే నిష్పక్షపాత బుద్ధితో విమర్శించుకోవాలి. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నితిధ్యాసన చేసుకోవాలి, మననం చేసుకోవాలి అని చెప్పారు. తప్పులు ఉన్నట్లయితే తిరిగి చెప్పమని ప్రార్థనగా వారు విన్నవించారు. దిద్దుకోవడానికి ఏదైనా అక్షర దోషాలు కానీ ఏదైనా భావంలో మీకు కలిగినటువంటి దోషాలుగా తెలిస్తే నాకు తిరిగి చెప్పండి అని ప్రార్థన చేశారు. ఈ గ్రంథ ముద్రణకు తమ శక్తి కొలది ధన సహాయం చేసినటువంటి ఈ గురువు గారి యొక్క శిష్యురాలైనటువంటి శ్రీ ఇమ్మని సూరమ్మ గారిని, అలాగే శ్రీ రావిపాటి బాపాలమ్మ గారిని, శ్రీ తూము రమణమ్మ గారిని, శ్రీమతి ఇంద్రగంటి వెంకట నరసమ్మ గారిని, శ్రీమతి చిట్టూరి సత్యవతమ్మ గారిని, శ్రీ కరుటూరి వీరన్న గారి భార్య శ్రీమతి బంగారమ్మ గారిని, శ్రీ కరుటూరు పెద వెంకయ్యమ్మ గారిని, శ్రీ చిట్టూరి నారాయణమూర్తి గారి భార్య అంజూరి నారాయణమ్మ గారి భార్య శ్రీమతి చిట్టూరి సుందరమ్మ గారిని పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ఇచ్చి రక్షించుగాక అని ప్రార్థన చేశారు. ఈ ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి ఈ గ్రంథానికి పీఠిక వ్రాసిచ్చినటువంటి ఈ గురువు గారి యొక్క మిత్రులు శ్రీ జటావల్లభుల పురుషోత్తమ్ గారు ఆ రోజుల్లో ఎంఏ సంస్కృత ఉపన్యాసకులు, ఎంఏ చదివారు. SRRCVR కాలేజీ విజయవాడలో విజయవాడ వారికి కూడా ఈ గురువు గారు వారి యొక్క కృతజ్ఞతాపూర్వక వందనాలను తెలియజేశారు. ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి ఈ గ్రంథ ముద్రమునకు గురువు గారికి తోడ్పడినటువంటి ఆ మిత్రులు శ్రీ భాసూరి వెంకట నాగభూషణరావు గారికి, అలాగే శ్రీ పిండిప్రోలు బాపిరాజు గారికి, అలాగే శ్రీ పిండిప్రోలు వెంకటరాజు గారికి కూడా శ్రీ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ఇచ్చి రక్షించుగాక అని గురువు గారు కోరుచున్నారు. ఈ గ్రంథాన్ని శ్రమ కోర్చి త్వరలో ముద్రించి ఇచ్చినటువంటి శ్రీపతి ముద్రాలయం వారికి గురువు గారు వారికి కృతజ్ఞతాపూర్వక వందనాలని సమర్పించారు. ఈ గురువు గారి పేరు వెలిది శేషయ్య శాస్త్రి గారు. వీరు భీమవరంలో ఉండేవారు. ఈ గ్రంథము 6వ తారీఖు 6వ నెల 1956వ సంవత్సరంలో ఇది ముద్రించడం జరిగింది. ఇది ఆత్మతత్వ నిర్ణయము అనేటువంటి గ్రంథాన్ని అందించినటువంటి గురువు గారు శ్రీ వెలిది శేషయ్య శాస్త్రి గారు. వారి యొక్క చిత్రపటము ఇది. కందపద్యంలో వెలిది కులభూండ ధృతజని ఫలుడంగంద కవి సార్వభౌముండ విద్వత్తిలకుండ ఆంధ్రభానుండ నిలశేషయ శాస్త్రి అనగా నెనసినవాడన్. ఈ లోకంలో మనందరికీ కూడా వెలిది అనేటువంటి కులంలో పుట్టినటువంటి వాడు ధృతజని ఫలుడని, కందకవి సార్వభౌముడు, విద్వత్తిలకుండ ఆంధ్రభానుడు. ఈయన ఆంధ్ర భాషలో ఈ లోకంలో శాస్త్రి అని కలిసినటువంటి మహానుభావుడు. ఈయన ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని రాసి మనకు అందించారు. వారికి నమస్కారం, వారికి కృతజ్ఞతలు. వీరు విద్యారణ్య స్వామి వారి యొక్క స్తుతిని కూడా చేశారు. శ్రీ విద్యారణ్య స్తుతి. తరువాత పేజీలో విద్యారణ్య స్తుతి ఉన్నది. శ్రీరస్తు. శ్రీ విద్యారణ్య స్వామి వారి యొక్క స్తుతి కందపద్యంలో చెప్పారు.
విద్యారణ్యముని విజయనగర విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్య స్వామి వారిని గురించి స్థుతిగా వారు ఈ విధంగా కంద పద్యంలో చెప్పారు. కొలిచెద బుధాగ్రగణ్యున్ విలసత్ సద్గుణ్యనఖిల విబుధ శరణ్యున్ లలిత కళా ప్రావీణ్యున్ విలసన్మతి మద్వరేణ్యున్ విద్యారణ్యున్. శేష పద్యంలో ఇంకెలా చెప్తున్నారు. విలిఖించెదనెవ్వాడు వేద భాష్యంబును గీతులెల్లరోహోయనంగా శృతిసారమెల్ల సన్మతి ఉద్ధరించి లిఖించనే విభుదునుండు పంచదశిని ప్రౌఢమై యొప్పు వివరణ ప్రమేయము సంగ్రహ నిబంధన కృతిన్ వ్రాసినవడు చతురత సర్వదర్శన సంగ్రహంబును గ్రంథమున్ రాసిన ఘనుడవడు. తర్వాత తేట పద్యములో కావ్యములయందు ఉత్తమ కావ్యమగుచు వెలయుచుండిన శంకర విజయమనడు కావ్యము రచించి నిరుపమ ఖ్యాతిగనిన మాన్య చరితుండు సాయణ మాధవుండు. మరలా శేష పద్యంలో చెప్తున్నారు. బుద్ధి బలంబు పెంపునందరును మెచ్చనలరించిన చోట హంపియందు యవనులపై దండయాత్రల జరిపి హైందవ రాజ్యలక్ష్మి గౌరవముని నిలిపే పాలించే బుక్క భూపాలుడభ్యర్థింప మంత్రి అయి అతని సామ్రాజ్యమెల్ల వీర బుక్క క్షమా విభుని కోరిక మీదన్ పాలించే నెలమిగోవాపురంబు. తేట పద్యంలో చెబుతున్నారు. వాంగ్మయంబున కవితలో ఇద్యమందు జ్యోతిషంబున రాజకీయములయందు గానకళయందు అప్రతిమాన ధీ సమన్వితుండుగాడే శాయన మాధవుండు. శీర్ష పద్యంలో చెబుతున్నారు. అమ్మహాత్ముని వాంగ్మయ ప్రౌఢిమకు తత్కృతంబైన వేద భాష్యం బిసాక్షి తన శిల్ప చాతుర్యమునకు ఎల్లరూ మెచ్చుకొననొప్ప హంపిలో కోట సాక్షి తన మృదు కవితా సుధాధారకు అతి మనోజ్ఞమగు శంకర దిగ్విజయము సాక్షి తన రాజకీయ తంత్ర ప్రజ్ఞకున్ యవనుల మీది దండయాత్ర అవే సాక్షి. తేట పద్యము. ఇన్ని విధముల ప్రజ్ఞల నింపు మీరి మహిత విఖ్యాతి గైకొన్న మద్గురుత్తమ కంద పద్యంలో ఈ గ్రంథాన్ని అంకితమిచ్చినటువంటి సత్యవతి అమ్మగారి గురించి కంద పద్యం. కుసుమిచ్చేద జనని బుధ విసుకుములగు బ్రహ్మతత్వ విషయంబుల నిండిన ఆత్మతత్వ నిర్ణయము అను ఈ కృతి తత్వకోవిదా సత్యవతి. ఈ సత్యవతి అమ్మవారికి ఈ ఆత్మతత్వ నిర్ణయం అనేటువంటి గ్రంథాన్ని అంకితమిస్తూ గురువు గారు రాసినటువంటి కంద పద్యము. అఖిలాంధ్ర పూజనీయునకు నే నమస్కరించెద సాయన మాధవునకు. కృత్యాది పద్యములు. శ్రీకరమై
విభువంబులకాకరమై వివిధ కళలకాస్పదమై భూనాకంబిదియది అని పెద్దల మూకలన్ రామచంద్రపురవర మమురున్ అందమై యొప్పారు నల రామచంద్రపురంబునకతి దూరమునగలదు పామర్రనగ అగ నొప్పు గ్రామము అవ్వని అవ్వీటం జిట్టూరి వారను కమ్మవారు కలరు వారి లోపల చిన్న వీరయ్యకును ఆరసమ్మయన్ సలికి రెండవ సుతుడై కొలుచు నారాయణమూర్తికి అర్ధాంగి అయి మృతిగొన్న శ్రీ సత్యవతికి ఆత్మ పేట పద్యము దివ్యతత్వంబు నెరిగిన భవ్యమతికి సదమల బ్రహ్మచర్య దీక్షా విశేష విదుత నిజ కల్మష కృపా వినయన అయగా గభీర హృదయకు నిర్మల ఉదార గుణకు. శేష పద్యము తను మనోధనములన్ ధారవోసెను కదా బ్రహ్మతత్వజ్ఞులో పండితులకు భగవత్ అర్చన కంటే 10,000 మడుగుల భక్తితో గావించు భర్తృసేవం కడుపార భక్తితో కుడువబెట్టెను కదా తినమానుకొని అయిన దీనజనులందనవోలే ఆత్మతత్వ విద్యా విలోలకు అత్యుదాత్త చిట్టూరి సత్యవతికి సాటి అని చిట్టూరి సత్యవతికి సాటి అని చెప్పుటకు చాలు సతులు గలరే. శేషపద్యంలో చెప్తున్నారు. గండు కోయిలలకు కన్నట్ట పట్టింప చేయునే చెలిపాట సోయగంబు శ్రిత చకోరముల పోషించునే రాజాస్య చిరునవ్వు వన్నెలన్ కురియజేసి బెడగారు తన చిన్న నడలచే నేమంద యాన వంకలు దిద్దునంచ నడల జిలిబిలి ముద్దు పల్కుల్ తీపినేయింతి ఖండ శర్కర బట్టి పిండి చేయు తేట పద్యము జీవితేశ్వరు శరణరాజీవములకున్ తగిన పరిచర్య చేయుసు తత్వ విధులన్ గొలిచి తత్వంబు నెరింగిన చెలికి సుజన వర్ణితామల చరితకున్ దీర్ణమతికి. శేషపద్యము ఆత్మతత్వ జ్ఞానమను అగ్నిచేతనే తరళాక్షి నమ్మేను దగ్ధమయ్యే అనుభవించుట చేసి అరయునే సాధ్వికిన్ ప్రారబ్ధ కర్మముల్ తీరిపోయే వెలయంగనే ఇంటి విజ్ఞాన బలమున సంచితంబులు పటాపంచలయ్యే మహిత తత్వజ్ఞాన మహిమచేనే తన్వి కాగామి కర్మంబులంటులుడిగే. తేట పద్యము దాగడించిన ఆత్మ విద్యా ప్రభావ గరిమచే భావి జన్మముల్ కాల్చుకొనిన సత్ అమలాత్మకున్ చిట్టూరి సత్యవతికి అమలమతికి ఇత్తు ఈ గ్రంథమంకితముగా. శేషపద్యము నవ్వంబల్కినదన్ను నవ్వుచుండునే కాని కోపింపదది ఎంత గొప్ప గుణమో ఏ వేళం చూసిన నెల నవ్వ మోముతో పొలుపారు నంది ఎంత పుణ్యగుణమో మలమలమాడు వీధలను పిలిచి అన్నము ఒయ్యున్న బెట్టునంత
దయాగుణంబో ఎయ్యది ఎట్లో ఇత్న బ్రహ్మ విద్యా ప్రసక్తి మానదదెంత భక్తి గుణమో జన్మములయందు ఎంత అసహ్య గుణమో మీరి వర్ణింపరాదు చిట్టూరి సత్యవతికి గమనీయ సౌజన్యవతికి వినయవతికి ఈ అమ్మ పుణ్యాలం పంటగాదే. ఆట వెలిది. బ్రహ్మ విద్యయనినన్ పనులన్నీయునుమాని వినునొకింతయైన విసులేక ఇతర కథలందడవు నెడదనకెంతయో రోత పుట్టినట్లు మూతి ముడుచు శీర్షపద్యము. శ్రీరంజితుండు కోడూరి వంశపయోధి రాకేందుడననొప్ప రాఘవునకున్ చిన్నారి కూతురై చిట్టూరి కుల పద్మ విపినార్కుడగుచిన వీరయాఖ్యునాత్మజునైన నారాయణమూర్తి కర్ధాంగియై మూర్తి త్రయంబు పోలు సుతుల వీరయ్యను సూర్యప్రకాశురాఘవుడు నవ్వారలంగాంచి మరియు తేటపద్యము. రాజబింబాస్యయైన అమ్మాజి అనగా లక్ష్మీకాంతం బన్ వరలక్ష్మి అనగా మించు పుత్రికలంగాంచి మెలగునట్టి లలన ఈ సత్యవతి గృహలక్ష్మిగాదే. తేటపద్యము. వసిదన్ బుట్టిన భాగ్యదేవత ఎటంచు మేను దాల్చిన ముక్తి కామిని ఎటంచు రమణిగానున్న సుగుణాల రాశి అనుచు మనమున తలతునీమె గన్గొనిన వేళ. శీర్షపద్యము. పలుకరించిన గాని పలుకనే పలుకడు పలుకుచో మితముగా పలుకుచుండు అది ఇత్తునిది ఇత్తునని ఆటడే కాని ఆడుచో ఆ మాట కడ్డు లేదు చూడనే చూడండు సుదతుల కన్నెత్తి తగ చూచునెడ చూసు తల్లివోలే చేయనే చేయడు చెలిమి అన్యులతోడ చేయుచో తుదిదాకా చెల్లవలయు తుదిదాకా జల్లవలయు. తేటపద్యము. నిర్మల యశుండు సుకవి పండిత హితుండు సాధు జన సన్నుతుండు విశాల హృదయుండు ఆశ్రిత వనీ వసంతుడు తారశీలుడు అనుపమ గుణుండు చిరవీరయాత్మజుండు. శీర్షపద్యము. ధర్మకార్యములు నిత్యము చేయునే కాని పాపంబులనరింప నోపడయ్యే తన పనులు తాను చూచుకొనుచుచుండునే కాని కల్పించుకొనడయ్యగాని పనుల నితరాంగనల తల్లి గతి చూసునే గాని యోర చూపుల చూడనేరడయ్యే పెద్ద లేదియు చెప్ప వినుచుండునే కాని కోళలతో నుండ కోరడయ్యే. ఏటపద్యము. ఉన్న కలిమికి సంతృప్తి నొందు గాని ఎరుల సిరింజూసి మది దిగులొందడయ్యే అరయు చిట్టూరిచిన వీరయాత్మజుండు ధరణి పుట్టిన పురుషోత్తముండు కాదే. శేషపద్యము. తన యుదరమున పుట్టిన చిన్న బిడ్డయిన్ పరుల సొమ్మున కాసపడదటన్నన్ తన ఎంట పనిచేయు దాసి అయినను తన నీతి మార్గము తప్పి నిలువదనిన నిరతంబు తన వెంటే తిరుగు పేదలకెందు వెలితి చింతయును కాన్పి
పదనినందన పొలంబున కూలి పని చేయువాడు పల్కిన పల్కులెల్ల చెల్లించుననినా. కేటపద్యము. సంతతికి వీరలిడిన శిక్షణయు దాసజనులకి ఇచ్చిన సత్ప్రవర్తనయు వేదలయందలి దయాగుణంబు వృత్యాలికిచ్చు మెరవడియు చూసి ఈతనిని ఎరుగవచ్చు. ఉత్పన్నమాల. ఏ ఎడ గర్వమున్నదొక ఇంతయున లేక నిజాంగనాయుతుండే ఎరుగాసివెట్ట అఖిలార్థములున్ తగజూచు కొంచునాత్మేయులు పౌరులున్ హితులు మేలని మెచ్చంగా సంచరించు నారాయణమూర్తి ఎప్పుం బుధరాజికి కల్ప మహీరుహంబన్. కందపద్యము. తన పనులను చూసుకొనుచున్ తన ఎంట వసింపుచున్ బుధస్థుతులన్ మించిన నారాయణమూర్తికి నేన వేల్పులు లేరటన్న ఇలా గలరే ఎరులున్. శేషపద్యము. మొన్ననే కథ కోరి కొన్నంత ఇచ్చితి ఇప్పుడే వచ్చితివేమి అనడు. పండితులెవరైనా వచ్చి ఉపన్యాసమిచ్చుచో విని రొక్కమిచ్చున్ కొంత తను చెంపనేగుదెంచిన విరోధికి అయిన నెగ్గొనరింపను హింపకుండున్ తన దారినతడు పోవునే కాని ఇతరులంగన్నెత్తి అయిననుగాంచకుండు. తేటపద్యం. నహితులకైన అపకారమాచరింపన్ ఇచ్చగింపడు సుజనులకు మెచ్చి వారి చెలిమిగా వించి ధర్మముల్ తెలుసుకొనుచు అమరుజిన వీరయాక్షుర రెండవ సుతుండు. ఇతడతి పవిత్రుడని నామతి. కందపద్యము. ఇతడు అతి పవిత్రుడని నామతి నెరుంగుతు నైనా ఇతడతి పవిత్రుడని నా మతి నెరుంగదు నైననొక సమయమున నా సంగతి నెరియు శంకించిన కథన నితనిందలచుకొనిన కలతన్యన్ బుట్టున్. కందపద్యము. ఏనొక్కటి వచింపగా తానుండుగా తలచెనది మొదలుగా అతనితో నేనెయ్యిదిన్ చెప్పుట మానితి ఇప్పుడను నతడు మాన్యుడు నాకు. కందపద్యము. పావనమగు ఈ కృతిలో నే విలికించిన ఎల్ల నిక్కములగుచో దేవాదిదేవుడిరువరకి విఘ్నములదిచి కూర్చునెప్పటి ఎట్టుల్. మత్తేవము. పరమోత్కృష్టుడునై మహామహిముడై భవ్యాత్ముడై ధీరుడై స్థిరుడై ఎప్పుడు ఆ పరాత్పరుడు ప్రీతిన్ మత్కృతింగొన్న చిట్టూరి నారాయణమూర్తి కోమలికి ఎప్పుడు భర్తృ పాదాబ్జముల్ సొరిందింగొల్చుచుండు సత్యవతికి ఇచ్చున్ భాగ్య సౌభాగ్యముల్. ఉత్పన్నమాల. శ్రీరమణీయుడై మహిమచే విలసిల్లుచు వేదవేద్యుడై కారణండై జగంబుల కన్నిటికి నిదానమై కోరిక లేని ధీనిధుల
తన రూపమసంగునే నిరాకారుండన్ అతండు సత్యవతిన్ కాచు కృపామతి శ్రీల సంగుచున్. పరిశిష్టములు శేషపద్యం. అనుదినంబాత్మ విద్య వినవచ్చెడు పుణ్యవతి రావిపాటి బాపాలు గారు. వినవీలు జిక్కకున్ నన్ను జిత్తమెల్ల బ్రహ్మమునంది నిల్పు సూరమ్మగారు. కడుపారగుడు చోటే తడవుగా వినుటకై ఎరగుదెంచెడు రమణమ్మగారు. తనకెన్ని పనులు కలిగిన మాని వినవచ్చునట్టి వెంకట నరసమ్మగారు. ఆ ఆట వెలది పుస్తకంబు నెలమి ముద్రించుటకు తమ శక్తి కొలది ధనమొసంగియుంట వీరకజుడు లోక విభుదీశ్వరుండు తామిచ్చిన వలయు కోర్కెలిచ్చుదాత. లక్ష్మీకాంతంబు నిజముగా లక్ష్మీ అయ్యు విద్యలయందు సరస్వతి విగ్రహంబు లలితవతి ఈమె భారత లక్ష్మి అనుచు పిలువదగుగాన నేనిక పిలుతున్నట్లు. కందపద్యము. దేవ బ్రాహ్మణ భక్తి కైవల్య పదాభిరతి కలిగిన పొలతిన్ శ్రీ విభుండు ప్రోచుగావుత భావనానా చరిత కరుటూరి బంగారమ్మన్. కందపద్యము. నలినాక్షుడు శ్రీపతి నిర్మలమతి విభవంబులిచ్చి రక్షించుత పెద్దలన్ కొలిచి తత్వ మరుంగుచు విలసిలు కరుటూరి పెద్ద వెంకాయమ్మన్. కందపద్యం. చిట్టూరి సుందరమ్మన్ గట్టులు దొరపట్టియున్ జగత్పతి శివుడన్ బెట్టుగ సంపదలిచ్చుచు నిట్టలమగు కరుణతోడనేలితమెప్పుడున్. శేషపద్యం. ఆత్మతత్వాంచితంబైన ఈ గ్రంథంబు ఆత్మతత్వాంచితంబైన ఈ గ్రంథంబునన్ కృతిగా గైకొనుటకు అంగీకరించిన సత్ అమల చరిత ఈ సత్యవతీ దేవి విభునాజ్ఞచే పిలిపించి నన్ను ఈ సత్యవతి నాకు చేసి సత్కారముల్ 116 కానుకగా ఇచ్చి ముద్రణంబునకై 300 రూప్యంబులిచ్చిన ఎంతయు మెచ్చి తొలుత నా శిష్యురాన్ ఇచ్చిన ధనంబు వారికి ప్రత్యర్పణము చేయ వారు కొన నిరాకరింపుచు మీరు మీకుగా వెచ్చించుకొనండంచు తెగువ వల్కుటయు వారి త్యాగబుద్ధికి మెచ్చి ఈ ఆత్మతత్వ నిర్ణయం ముద్రింప నిశ్చయించి శ్రీపతి ప్రస్సునందు ముద్రించి ఉంటి ఆయురారోగ్యములు వీరి కజుడు సంగు. ఆ పరమాత్మ పరబ్రహ్మ అజుడు వసంగు ఆయురారోగ్యముల్ అని గ్రంథకర్త తెలియజేశారు. భీమవరంలో 4వ తారీఖు 6వ నెలలో 1956 సంవత్సరంలో ఈ స్తుతి పద్యాన్ని రాయడం జరిగింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. श्रीराम जय 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 राम. श्रीराम जय जय राम. श्रीराम जय 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 राम. श्रीराम जय जय राम. जय श्रीराम.
श्री सीतारामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। उमापति महादेव की जय। पवन हनुमान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। समस्त गुरु परंपरा को जय।